కొత్తక వింత పాతక రోత అన్నట్టు ప్రతిరోజు తినే తిండైనా సరే బోర్ కొట్టకుండా రోజుకో వెరైటీ వండుకొని తింటాము. అలాంటిది పెళ్ళైన తర్వాత రోజు ఒకే భార్యను లేదా ఒకే భర్తను చూస్తే బోర్ కొట్టదా? ఇదే డౌట్ వచ్చి వెళ్లి మా వారిని అడిగాను. భర్తకి భార్య బోర్ కొట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని. వెంటనే తను అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లి రావాలి అన్నారు. మనల్ని పుట్టింటికి పంపించి వీళ్ళేం చేస్తారు ఇక్కడ? అదే భార్యకి భర్త బోర్ కొట్టకుండా ఉండాలంటే అసలు మనకు ఆలోచనే రాదు. ఎందుకంటే ఉన్న సగం జీవితం మొత్తం వంటగదికే సరిపోతుంది. ఈ రోజు ఏం టిఫిన్ చేయాలి, ఏ కూర వండాలి, ఇంట్లో అన్ని ఉన్నాయా లేదా, మిగిలిన సగం జీవితం ఇంటి పనులు చేయడంలో సరిపోతుంది. ఏ కాస్తో కూస్తో ఉంటే పిల్లల్ని చూసుకోవడానికి సరిపోతుంది. ఇంత బిజీ షెడ్యూల్లో భర్తను చూసుకోవడానికే టైం ఉండదు. అలాంటిది బోర్ ఎలా కొడుతుంది? మరి వీళ్ళకెందుకు అబ్బా ఇలా అనిపిస్తుంది? ఇంతకీ మా ఆయన చెప్పింది నిజమేనా? అసలే నేను మా పుట్టింటికి వెళ్ళి సంవత్సరం అవుతుంది. అదంతా సరే గాని ఇంట్లో దుష్ట శక్తి ఉందని కనిపెట్టడం ఎలా? ఈవెన్ నాకు కూడా తెలియదు ఇలా చేయొచ్చని. హైదరాబాద్ ఇంట్లో ముచ్చమటలు పట్టించిన చుడేల్ ఛానల్లో ఉంది. ఫుల్ వీడియో చూసేయండి.